లోకంలో చాలా మందికి భూ సంబంధమైన దీనాలు ఉంటాయి. భూ సంబంధమైన దీనాలు అంటే ఆస్తి, అంతస్తు, ఇల్లు, ఉద్యోగాలు, డబ్బు, ఇలాంటివి, ఆరోగ్యం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. వారు దాన్ని బట్టి అదే గొప్ప స్థితి అనుకుంటారు. అది భూ సంబంధమైన దీవెనలు. అయితే విశ్వాసులకు భూ సంబంధమైన దీవెనలే కాకుండా ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన దీవెనలు ఈ భాష అందరికి అర్థం కాదు. వాళ్ళకి మీరు చెప్పారనుకోండి, ఈ భాష కూడా అర్థం కాదు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి భూ సంబంధమైన దీవెనల కంటే ఆత్మ సంబంధమైన దీవెనలు చాలా గొప్పవి. భూ సంబంధమైన దీవెనలు కొంతకాలమే ఉంటాయి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, ఆశ కలిగిపోతుంది. పంచభూతంలో వికరమైన వేగంతో లయమైపోతాయి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. అయితే ఆత్మ సంబంధమైన దీవెనలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాకులాడే దేని కొరకు అంటే భూ సంబంధమైన వాడి కొరకు ఆశపడకూడదు. దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తు మహిమేశ్వరంలో ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ వాటికంటే మరి శ్రేష్టమైన ఏంటంటే ఆత్మ సంబంధమైన దీవెనలు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడ్డాము, మనం ఆశీర్వదించబడ్డాము. ఇంతకన్నా ధన్యకరమైన జీవితం ఏముంటుంది? ఈ లోకంలో నువ్వు పేదవాడు కావచ్చు, పూలు గుడిసిన ఉండవచ్చు. నువ్వు విశ్వాసం అయితే, నువ్వు ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకుంటే నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత ధనవంతుడు మరొక లేడని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక 7 మాత్రమే చాలా క్లుప్తంగా నేను మీతో చెప్పుకుంటాను. తండ్రి అయిన దేవుడి ద్వారా కొన్ని ఆశీర్వాదాలు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరికొన్ని ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ ద్వారా కూడా కొన్ని ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే ఆయన మళ్ళా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అన్నట్లు 6వ వచనం చివరి భాగంలో ఉంటుంది. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హీ హాజ్ చోజన్ us అని మాట్లాడింది. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలేదు, కానీ మనం ఆయన వెతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు. చూడండి, ఆరంభంలో ఆదాము అవ్వలు దారి తప్పినప్పుడు ఆదాము అవ్వలు దేవుడిని వెతకలేదు, కానీ దేవుడే ఆదామును వెతుక్కుంటూ ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి దేవుడు మరి ఏదైనా తోటలోకి వచ్చాడు. దేవుడు ఎందుకు ఆదాముని పిలిచాడంటే ఆదామును వెతికి సమకూర్చడానికి, ఆదామును వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆరంభంలో తండ్రి అయిన దేవుడు వెతికేవాడుగా ఉన్నాడు. బైబిల్లో ఉంది, నీతిమంతుడు లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడు కూడా లేడు అని రోమా 3:11 మాటలు ఉన్నాయి. కాబట్టి మానవుడు దేవుడిని వెతకడు, దేవుడే పడిపోయిన మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు నుంచి రాకున్న మాటలు మీకు తెలుసు. లూకా 9:10 నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా నశించిన మానవాళిని నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ద్వారా మళ్ళీ వెతుకుతున్నాడు, పాపిని వెతుకుతున్నాడు. ఎవరెవరి పాపం ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడి పని ఏమిటంటే దేవుడు వాక్యం వినిపిస్తున్నప్పుడు సంఘం ద్వారా ఆయన వెతికే దేవుడు. కాబట్టి త్రియేక దేవుడైన మన దేవుడు ఆయన మళ్ళా ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టింపబడక మునిపే, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశములు ఇవేమి లేనప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గతంలో జరిగింది ప్లాన్. దాని ఏమంటారంటే మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎప్పుడు జరిగిందంటే మరి యేసు ప్రభువు సేవలో చనిపోయారు, ఎప్పుడో మళ్ళీ ఏర్పరచుకున్నాడు. కాబట్టి మరి ఎందుకు ఆయన మళ్ళీ ఏర్పరచుకున్నాడు? దాన్ని కూడా గ్రంథాలు చూడాలి. ఎందుకంటే 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులంగా ఉండాలి. ఒక పర్పస్ ఉంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నిష్కల్మషంగా జీవించాలి, ఏ కలంకం ఉండకూడదు. ఆ మాటలు ఎఫెసీ 5:22-33. కాబట్టి మనం అపవిత్రమైన జీవితం, మనలో ఏ మాలిన్యం ఉండకూడదని మరి
స్వర్గ స్నానం చేశాడు, మనలో పవిత్రపరిచాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అనే మాట ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని వెతికాడు. అర్థమైందండి. కనుక కాలంలో ఈ రాత్రి వేళలో మనం దేవుని స్తుతించాలి. దేవా, మరి అయోగ్యుని, అపాత్రుని, ఎన్నికలేని వాడిని, తృణీకరించుకునే వాడిని, బలహీనుని, నాలాంటి పాత్రుడి ప్రభా, ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని ఏముందని ఈ పాత్రను నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా. నీ ఏర్పాటును బట్టి, నీ సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలను మన దేవునికి చెప్పాలి. అర్థమైందండి. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి. దేవుడికి నీవు కావాలి, ఈ దేవుడికి నేను కావాలి. కాబట్టి ఈ దేవుడి ఏర్పాటు ఎంత గొప్పది. ఎంతో మంది నరకానికి వెళ్తున్నారు, కోట్ల కొలది మంది ప్రజలు చనిపోయి నరకానికి వెళ్తున్నారు. కానీ ఈ దేవుడు మనల్ని ప్రేమించాడు, క్రీస్తు సంఘంలో మనల్ని చేర్చాడు, ఈ వాక్యం మనకి ఇచ్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, సహవాసం ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కోరికలు ఇచ్చాడు. ఎన్ని చేయాలో, ఎన్ని సదుపాయాలో, టూల్స్, స్పిరిచువల్ టూల్స్, ఆత్మీయ సదుపాయాలు అన్ని కూడా మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభా నీ ఏర్పాటును బట్టి నీకు వందనాలు. ఇప్పుడు కాదు ప్రభా, ఎప్పుడో జగత్తు పునాది వేయకుండా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు వర్తమానంలో కొనసాగుతూ నిత్యత్వం వరకు కూడా ఆ ఏర్పాటు ఉంటుంది. దేవుడు మధ్యలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎలక్షన్లో ఓటు వేస్తాం, ఎవరికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి. వాళ్ళ ఎన్నికల వరకు అంటే 5 సంవత్సరాల వరకే వాళ్ళు ఎన్నుకుంటాం. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఉద్యోగం అవుతుంది, ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అవుతాడు. దేవుడు అట్లా మనం ఏర్పరచుకున్నాడా? ఒక 5 ఏళ్ళ కోసం, 10 ఏళ్ళ కోసం, 20 ఏళ్ళ కోసం ఈ జీవితం అంటే ఏర్పాటు చేసుకున్నాడా? కాదు. నిత్యత్వం, యుగాలు, సదాకాలం ఆయన మహిమలో ఆయనతో ఉండాలి. ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం ఎంత గొప్పది. కాబట్టి ఉదయకాలంలో లేకపోతే సమయంలో ఆయన మీరు ఆరాధించాలి. కాబట్టి మనం ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. రెండవది ఏమిటంటే, ఆయన హి హాజ్ అడాప్టెడ్ us, ఆయన వాళ్ళ దత్తపుత్రులుగా స్వీకరించాడు. చూడండి మాటలు, నా 6వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకునే మనము ముందుగా తన కోసం నిర్ణయించుకుని. కాబట్టి ఆయన మనం తన కుమారులుగా చేసుకున్నాడు. వాస్తవానికి దేవునికి ఒక్కడే కుమారుడు. ఎవరైనా ఒక్కడే కుమారుడు? యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది, జనితైన కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయము కానివాడు, అంటే ఒక్కడే ఏకైక కుమారుడు. అయితే ఆయనకు ఒక్కడైన ఆ కుమారుడి ద్వారా మరి ఆయన ద్వారా మనల్ని కూడా తన కుమారుడుగా చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మరి వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల్ని దత్తలకు తీసుకుంటారు. అలాగే దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది. దత్తత తీసుకున్నప్పుడు కొంత డబ్బులు చెల్లించాలి, వెల చెల్లించాలి. కాబట్టి దేవుడు యేసుప్రభువు ద్వారా మనల్ని కుమారుడుగా స్వీకరించాడు, గొప్ప వెల చెల్లించాడు. మనం దత్తపుత్రులు ఇప్పుడు. కాబట్టి యేసుప్రభువు జ్యేష్ఠుడు, ఆయన తదనంతరం మనమందరం కూడా కుమారులు, కుమార్తెలు. కాబట్టి ఒకప్పుడు మనకి దేవుడు దూరస్తులం, మనం అన్ని జనంలో. కాబట్టి మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల సమీపస్తులు అయ్యారు. కాబట్టి ఆయన దత్తపుత్రులుగా చేయబడ్డాం. చూడండి, దాసులు పేదవాళ్ళు. ఒక ఇంట్లో దాసులు పనిచేస్తాడు, పని చేసేంత వరకే వాళ్ళకి జీతం ఉంటుంది. వాడు ఎంత చేసినా, ఎంత చాకరీ చేసినా చేసే డబ్బు లేకపోతే లేదు, వాడు పేదవాడిగానే ఉంటాడు. అదే కుమారుడు అయితే, కుమారుడు ఆస్తికి వారసుడు, కుమారుడు ధనవంతుడు. మనం దాసులం కాదు, ఇప్పుడు కుమారులం. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాం. తను ఎందరూ అంగీకరించడు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాం. ఇప్పుడు ఎవరో తెలుసా? సర్వలోకాన్ని సృజించిన ఈ గొప్ప దేవుని కుమారుని, కుమార్తె. ఎంత ఆనందం! నేను ప్రధానమంత్రి కుమారుడు, ఎంత గర్వపడతాడు. ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుమారుడు నేను, కుమార్తె నేను అని అనుకుంటారు. కానీ సాక్షాత్తు దేవదేవుని కుమారులమే, కుమార్తెలమే
మనం ఎంత అతిశయపడాలి, ఎంత ఆనందించాలి. కాబట్టి దేవుడు నిన్ను దాసులమైన మనల్ని, పాపులమైన మనల్ని, బలహీనమైన మనల్ని, శత్రువులమైన మనల్ని దేవుడు తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇది కూడా మనం ఎప్పుడు చదివే మాటలు. రోమా 8వ అధ్యాయం 17వ వచనం. రోమా 8. మనం పిల్లలమైతే వారసులము అనగా మనము పిల్లలమైతే వారసులము. పిల్లలమైతే వారసులం అంటే మనం పిల్లలమయ్యామా? మనం పిల్లలమే, ఆయన పిల్లలమే. మనం పిల్లలమని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వేం భయపడకు, నువ్వు రక్షించబడలేదేమో అని ఆందోళన పడుతున్నావు కదా, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు అనుకుంటున్నావు కదా. కాదు, నువ్వు రక్షించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరలోకానికి వెళ్తావు, నీకు దేవుడి ఒక మాట. అని ఎవరు చెప్తారు? ఇది ఈ మాట మనకు ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాట నేను చెబుతాను. చూడండి, 15వ వచనం. ఏదైనా మళ్ళా భయపడరు, మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెడుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చింది. ముమ్మాడికి నువ్వు దేవుని పిల్లలవే, కుమారుడే, కుమార్తెవే, దేవుని కుటుంబంలో చేర్చాం. మనం ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రార్థన చేస్తాం? వినండి, నమ్మదు. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి అని అర్థమైంది అంటే మనందరం ఆయన పిల్లలు, మన సహోదరులం, ఆయన పిల్లలం. మనం దత్తపుత్రులుగా ఆయన మళ్ళీ చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారుడైనందున నాయనా తండ్రి అని మొరపెట్టుతున్న కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. కాబట్టి మీరు దాసులు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసులు. ఇప్పుడు చెప్పండి, మీరు దాసులా కుమారులా? కుమారులా? దాసులం కాదు. యేసుప్రభువు అంటాడు, మీరు దాసులే కానీ నేను దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నారు. ఆయన యజమానుడు, మనం దాసులం. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన దేవుడు, మనం మానవులం. ఆయనకు మనకు ఏ సంబంధం లేదు. ఈ ఇద్దరిని కలిపి యేసుప్రభువు వారే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడికి మనం స్నేహితులయ్యాం. యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారుడుగా చేయబడ్డాం. కాబట్టి ఆయన కుమారుడు ఎఫెసి మన చదివిన వాక్యం వాడు 1వ అధ్యాయంలో రాయడం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించినకై మనము ముందుగా తన కోసం నిర్ణయించబడి ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్. ఇది నేను మీకు వివరించిన కష్టం, అది అర్థం చేసుకోవడం కష్టం. అసలు ఈ భాషే చాలా టఫ్. ఆయన పౌరుడు విద్వాంసులు కనుక ఈ పదాలు, ఈ పాండిత్యము, ఈ జ్ఞానం మనకు అర్థం కాదు. కానీ నేను ప్రీ డెస్టినేషన్ గురించి నేను మీకు వివరించను, అది అర్థం కూడా కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు కుమారులుగా చేసుకున్నాడు. ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, అంటే ఏర్పాటు చేసుకోవడం అనేది మనల్ని కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రీ డెస్టినేషన్ ముందుగా ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, ఆయన ఒక పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్ అంటే, ఆయన కృపామహిమకు కీర్తి కలుగుటకై. ఎక్కడుందన్నమాట 6వ వచనం. ఎట్లనగా తన ప్రేమను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున దేవునికి మహిమ రావడం కొరకట దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి రెండవది ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మళ్ళా అంగీకరించాడు. ఏమన్నా ఆయన మన కుమారులుగా చేసుకున్నాడు. మూడవది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ద్వారా మళ్ళా అంగీకరించాడు. హి హాస్ యాక్సెప్టెడ్ us. ఒకవేళ అంగీకరించడం అంటే దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఏమని చెప్పాలి? ఫిలమోనుకు రాసిన పత్రిక 17వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలమోను అంటే ఎక్కడ ఉందో తెలుసా? హెబ్రీయులకు ముందు ఉంటుంది. ఫిలమోనుకు రాసిన పత్రిక 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో బాల్యవానిగా ఎంచేయాలా, నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకును. అతడు నీకు ఏ నష్టమైన కలగజేసిన
నీకు ఏమైనా రుణమున్నాయా అది నా లెక్కలో చేర్చుకున్నాము. పౌలు అంటున్నాడు. పౌలు ఫిలమోను ఎక్కడ, పౌలు ఎక్కడ? ఫిలమోను కొలస్సీ సంఘానికి చెందిన వ్యక్తి. ఆయన ఒక సామాన్యమైన విశ్వాసుడు. ఆయన దగ్గర ఒనేసిమను ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు తప్పించుకొని పారిపోయి రోమాకు వెళ్ళిపోయాడు. రోమాకు వెళ్ళి దేవుని యొక్క నిత్యత్వంలో, గాడ్స్ ప్రావిడెన్స్ లో ఈ పౌలు చిక్కాడు. పౌలు ద్వారా మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. మరి తిరిగి పౌలు మరి ఈ ఒనేసిమ వ్యక్తి నా సొంతం కాదు, ఇది నీకు యజమాని ఎవరంటే ఎవరైనా ఫిలోమోన్ అని చెప్పి ఆ ఒనేసిమను మళ్ళా ఫిలోమోన్ దగ్గర పంపిస్తున్నాడు ఉత్తరం రాసి. అప్పుడు చెప్తున్నాడు, ఫిలోమోను ఇతను నీ దాసుడే, దారి తప్పి నేను మోసం చేసి నీకు నష్టం చేసిన దగ్గరికి వచ్చాడు, మారు మనసు పొందాడు. అయితే ఇప్పుడు మళ్ళా మీ దగ్గరకు పంపిస్తున్నా, నన్ను నువ్వు ఏ విధంగా చేర్చుకుంటావో అతను కూడా నువ్వు ఆ విధంగా చేర్చుకో, యాక్సెప్ట్ చేయి. దేవుడు మళ్ళీ ఆ విధంగా చేర్చుకున్నాడు, ఆ విధంగా మళ్ళీ అంగీకరించాడు. ఒకవేళ దేవుడు మనల్ని అంగీకరించకపోతే మనం దూరస్తులమే, మనకు నిత్య నాశనమే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మళ్ళీ అంగీకరించాడు, ఆయన మళ్ళీ స్వీకరించాడు. ఆయన మళ్ళీ స్వీకరించాడు. మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన మళ్ళా అంగీకరించాడు. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను స్వీకరించాడు, దేవుడు నిన్ను చేర్చుకున్నాడు, దేవుడు నిన్ను అంగీకరించాడు. ఆయన మనం ఆరాధించుకుంటే ఎట్లా ఉంటాం? నూతన సంవత్సరంలో ఓ ప్రభా, ఈ ఆత్మ సంబంధమైన దేవుల కొరకు ఆరాధించండి. ప్రభా, నాకు బిల్డింగ్ ఇచ్చావు, నాకు ఇల్లు ఇచ్చావు, నాకు పిల్లలు ఇచ్చావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు మెడి చేశావు. ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఇవి ముఖ్యమైన వాటి కోసం మనం ఆరాధించవద్దు. అవి ఇస్తాడు దేవుడు. ఆయన మంచివాడి మీదను చెడ్డవాడి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాడు. అన్యులు కూడా పొందుతారు. అన్యులు కూడా మధ్యాహ్నంలో పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. వారికి మనకంటే బాధలో ఉన్నారు. వారి కోసం కాదు, కానీ మనం స్థుతించాల్సింది ఆత్మ సంబంధమైన దేవుడు. దేవా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు. రెండవది, దేవా, నువ్వు నన్ను కుమారుడిగా లేదా కుమార్తెగా నన్ను చేసుకున్నావు, నీకు వందనాలు. ప్రభా, నువ్వు నన్ను అంగీకరించావు నాయన. నీవు అంగీకరించకపోతే, నీకు ఇష్టపడకపోతే, నువ్వు నన్ను వద్దంటే నేను ఏమైపోయేవాడిని, నేను నరకానికి వెళ్ళవాడిని కదా ప్రభా. నీవు నన్ను చేర్చుకున్నావు నాయన, నీకు వందనాలు. అది మూడవది. నాలుగవ ఆశీర్వాదం, 4వ కీర్తన చూడండి, 7వ వచనం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహేశ్వరమును బట్టి ఆ ప్రియులందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఆ విమోచనము, హీ హాస్ రిడీమ్డ్ us. ఆయన మళ్ళా విమోచించాడు. విమోచించడం అంటే అర్థం ఏమిటంటే వెలపెట్టి చెల్లించడం. టు రిడీమ్ మీన్స్ టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ బై పేయింగ్ ఏ ప్రైస్. ఇంగ్లీష్లో దాని రిడీమ్ యొక్క డెఫినేషన్ ఏమంటే, టు రిడీమ్ మీన్స్ టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ. అంటే ఇప్పుడు బానిసలు ఉంటారు కదా, పూర్వపు రోజుల్లో, ఈ రోజుల్లో మన సంతలో పశువులు అన్నట్టుగా పూర్వపు రోజుల్లో రోమా సామ్రాజ్యంలో 60 లక్షల మంది బానిసలు ఉండేవాళ్ళు. ఆ బానిసలు వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఎవరైనా ఒక బానిస స్వతంత్రుడు కావాలంటే అతని దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు పెట్టి యజమానికి చెల్లిస్తే అతను స్వతంత్రుడు అవుతాడు. ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోతే అతని పక్షంగా ఎవరైనా సరే డబ్బు పెట్టి పాత యజమానికి డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఆ బానిస ఖరీదు ఒక $10,000 అనుకోండి, ఆ 10,000 యజమానికి ఇచ్చి, మరి ఆ 10,000 తర్వాత ఇచ్చిన తర్వాత కొత్త యజమాని కొనుక్కుంటాడు. చూడు, నేను 10,000 పెట్టి నేను కొనుక్కున్నాను, నేను ఆ యజమాని దగ్గర నీ పక్షంగా 10,000 చెల్లించాను, అయితే ఇప్పుడు నువ్వు విడుదల పొందావు, ఇప్పుడు నాకు కూడా అక్కర్లేదు, నువ్వు స్వతంత్రుడు కావని చెప్తే అది విమోచన. మనుష్య కుమారుడు పరిచాలము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిష్టకు వచ్చిన యేసు ప్రభువారు మనల్ని విమోచించారు. ఆయన రక్తం వల్ల మనల్ని విమోచించినట్లుగా ఉంది. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడ్డది, కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కలంకమైన గొడవల రక్తం ద్వారా మీరు విమోచించబడ్డది మీరు ఎరగడా? 1 Petrus 1:18 ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని విమోచించారు. అర్థమైందండి? ఆయన వేటి నుంచి మనల్ని
విమోచించాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ఆయన మనల్ని విమోచించాడు. 1 అధ్యాయం గలతీ 1 అంతేనా 1 పేతురు 1:18 మాటలున్నాయి, 17-18 మాటలుంటాయి. వ్యర్థమైన ప్రవర్తన నుంచి, ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి మళ్ళా మనం ప్రాచీనమైన ఆచారాలకు వెళ్ళిపోతున్నాము, అన్ని ఆచారాలకు వెళ్ళిపోతున్నాం. వాటన్నిటి నుంచి కూడా అమావాస్య నుంచి, పండుగల నుండి, వీటన్నించి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. అర్థమైందండి. రెండవది ఆయన మనల్ని విడిపించాడంటే దుష్టలోకం నుండి విడిపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఈ దుష్టలోకం నుండి ఆయన మనల్ని విడిపించాడని రాయబడింది. అంతమాత్రమే కాదు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం ఆ కాలి చాలా భారంగా ఉంది కాబట్టి మరలా దాసుడు కాలి మీదకి చిక్కుపడి మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు. మనం ఒకప్పుడు ధర్మశాస్త్రానికి దాసులుగా ఉన్నాం. ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అంతమాత్రమే కాదు, ఆయన మళ్ళీ పాపం నుంచి విడిపించాడు. రోమ 6వ అధ్యాయం 22వ వచనంలో మునుపు మీరు పాపమునకు దాసులైతే ఇప్పుడైతే మీరు పాపం నుండి విమోచించబడ్డారు. అంతమాత్రమే కాదు, ఆయన శాపం నుండి కూడా మళ్ళీ విడిపించాడు. గలతీ 3:13 శాపం నుంచి కూడా మనం విడుదల పొందాము. అంధకార సంబంధమైన రాజ్యం నుండి కొలస్సీ 1వ అధ్యాయం 13-14 వచనాల్లో అంధకార రాజ్యం కూడా ఆయన మళ్ళీ విడుదల చేశాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా మళ్ళీ విడుదల చేశాడు. కాబట్టి మనం మన పక్షంగా దేవుడు వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని దారిపోసాడు, రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను దేవుడు కొనుక్కున్నాడు. బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. నా మాటలు వింటున్నారా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. ఈ చేతుల మీద, ఈ కాళ్ళ మీద, ఈ కళ్ళ మీద, ఈ అపరాధాలకు నాకు అధికారం లేదు. ఎందుకంటే నా శరీరాన్ని, నా ఆత్మను, నా జీవాన్ని, నా మనసును అన్నిటినీ యేసు ప్రభువు వారు కొనుక్కున్నాడు. ఆయన మీద నాకు అధికారం ఉంది. ఒకప్పుడు నా యజమాని ఎవరంటే అపవాది, ఇప్పుడు నా యజమాని ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. నాకు ఒక నూతనమైన యజమాని కిందకి వచ్చాను. ఆయన నన్ను విడిపించాడు. మరి అపవాది నుంచి ఆయన విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి 4వ విషయం ఏంటంటే హి హాస్ రిడీమ్డ్ us. ఆయన నిన్ను నన్ను విడుదల చేశాడు, విమోచించాడు. ఎలా విమోచించాడు? వెండి ద్వారా కాదు, బంగారం ద్వారా కాదు, తన రక్తం ఆఖరి బొట్టు వరకు. యేసుక్రీస్తు వారిలో ఎలాంటి రక్తం అంటే అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందించాలి. ప్రభువా, నేను నన్ను విమోచించాను. ఆయన యేసుక్రీస్తు రక్తం లాభ్రీయందు ఆయన రక్తం ద్వారా విమోచనము. 4 ఏంటంటే అక్కడే ఎఫెసీ 1:7 ఉంది. ఇప్పుడు 7వ వచనం, దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆప్రీయందు ఆయన రక్తం మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణకు కలిగి ఉన్నది. క్షమించాడు ఆయన మళ్ళీ విమోచించడం కాదు, ఆయన మళ్ళీ క్షమించాడు. క్షమించడం అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. క్షమించడం అంటే ఏంటంటే మన పాపాలు తీసివేయటం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్త దినాన పాత నిబంధన సంగతి చెప్తాను. ప్రధాన యాజకుడు ఆ మాటలు లేవియకాండం 16వ అధ్యాయం ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. అక్కడ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే 2 మేక పిల్లలు తీసుకుంటాడు. మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఒక మేక పిల్లలను చంపుతారు. చంపిన తర్వాత దాని రక్తాన్ని తీసి కరుణాపీఠం మీద చల్లుతాడు. అంటే పాప ప్రాయశ్చిత్తం నిమిత్తమై కరుణాపీఠం మీద చల్లుతాడు. అది మొదటి మేక, అది సంపద. రెండవ మేక ఏం చేస్తారంటే ఆ రెండవ మేక తల మీద చేతులు పెట్టి ఆ ప్రధాన ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా, మేము ఇశ్రాయేలీయులము, మేము యూదులము, మేము వాగ్దానాలు చేస్తుంటారు మీరు ఒప్పుకున్నారు కదా, మరి అందరి పక్షంగా ఆయన విజ్ఞాపన దేవుడు ప్రధాన యాజకుడు ఆ మేక మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్రభా మా పాపాలు క్షమించు, మా పాపాలన్నీ కూడా ఈ మేక మీద మేము మోపుతున్నాం అని చెప్పి ఏం చేస్తాడంటే, బైబిల్ ఇట్లా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. ఆ మేకల మీద ఆ పాపాలన్నీ మోపి దాన్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టి అడవిలో తోలుతారు. అరణ్యంలో తోలితే ఇంకా అడే పోతాయి, మళ్ళీ అది తిరిగి రాదు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పాపాలన్నీ కూడా ఆ మేక మీదకి వెళ్ళిపోయాయి. యేసు ప్రభు వారు ఈ 2 మేకల గురించి మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 యేసు ప్రభు వారే. మొదటి మేక పిల్లలు ఏ విధంగా చంపి కరుణాపీఠం మీద ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ మేక
మేకపిల్ల రక్తాన్ని ప్రోక్షించాడో యేసు ప్రభువారు ఇదిగో చెప్పండి లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టి దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయ్యాడు, ఆయన రక్తం గార్చాడు. మొదటి గొర్రెపిల్ల ఏ విధంగా చంపబడి రక్తం చిందించబడిందో యేసుక్రీస్తు వారు రక్తం మన కొరకు చిందించాడు. ఆయన రక్తం ఆ పవిత్రమైన రక్తం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను. అర్థమైందండి? అది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే రెండవ మేకపిల్ల ఏం చేసిందంటే ఇట్స్ టేక్ అవే అవర్ సిన్స్ అనమాట. అంటే యేసు ప్రభువు మాట చూడండి 103వ కీర్తన ఉదయం కూడా సహోదరుడు ఆ మాట జ్ఞాపకం చేశాడు. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమం మనకు అంత. అది ఆ మేకపిల్ల అరణ్యంలో తను పంపిస్తాడు. అది ఎన్నడికి కలవదు, అది ఎన్నడికి తిరిగి రానేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువను మోసాడు, మన పాపాలు ఆయన మోసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలు పాపాలు ఆ మేకపిల్ల మీద మోపబడి ఏ విధంగా మేకపిల్ల ఇశ్రాయేలు పాపాలు మోసుకుని వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మోసాడు. నా పాపాలు ఆయన తీసుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపం మెరగదు, ఆయన మన కొరకు పాపముగా చేసేదని వాక్యం ఉంది. కాబట్టి ఈ రెండు మేకపిల్లలు కూడా యేసు ప్రభు వారి ఒక చంపబడిన మేకపిల్ల యేసు ప్రభు వారి గుర్తుగా ఉంది. ఆయన శిలువలో చంపబడ్డాడు, ఆయన ఘోరమైన శిలువను పొందాడు, అర్చికేగా వేశాడు. తండ్రి నా ఆత్మకి అప్పగించుకుని అన్నాడు, తన ప్రాణాన్ని విడిచాడు. రెండవది ఆయన మన పాపాలు మోసుకున్నాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన పాపాలు మనకు అంత దూరపరుచున్నాడు. కనుక మరి ఇది క్షమించడం అంటే చేరికవే. ఇప్పుడు చేరికవే చాలా ఉన్నాయి కదా, ఈ పాయలేస్ దగ్గర అర్థం విధంగా ఉంటారు. చేరికవే అంటారు అంటే బిర్యానీ తీసుకొని పోతే అని అర్థం. అట్లాగే బిర్యానీ తీసుకొని పోవటం కాదు, ఏం తీసుకొని పోయాడు యేసు ప్రభు వారు? ఏం తీసుకొని పోయాడు? పాపాలు తీసుకొని పోయాడు. He has taken away our sins. చూసారా, యేసు ప్రభు వారు నా పాపాలను క్షమించాడు. ఉదయంగా మనం చదివాం ఎఫెసీ 4:37. ఏమని చదవండి? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం దేవుడు మనల్ని క్షమించాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టా, నన్ను బట్టా కాదు. ఎవరిని బట్టి? మీరు తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు త్యాగము, యేసుక్రీస్తు సమర్పణ, యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా నీవు నేను క్షమించబడ్డాము. క్షమాపణ ఎంత గొప్పది, క్షమించబడడం ఎంత తెలియదు. ఆ ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్ అని ఒక మాట ఇంగ్లీష్లో. అంటే క్షమాపణ ఉచితమే కానీ అది చౌకైనది కాదు, దాన్ని తక్కువ చేయొద్దు. అంటే మీరు అడగచ్చు, యేసు ప్రభువా నా పాపాలు క్షమించాలని మనం వేడుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమించడానికి అనుకుంటాం క్షమాపణ ఇంత సులభమా అనుకుని ఏం చేస్తామంటే మళ్ళా దాన్ని తక్కువగా చౌకగా చీప్గా చేయకూడదు. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్. ఎందుకు చీప్ కాదంటే దాని వెనక వెల ఉంది. యేసు ప్రభువు తన ప్రాణాన్ని దారపోసాడు, రక్తాన్ని చిందించాడు. మా మాటి బయటకు వెళ్ళకండి, బయట బాగా చదివింది మీరు లోపలే వెచ్చకుంటుంది. అత్యవసరం అయితే బాత్రూమ్స్ కూడా లోపలే ఉంటాయి, బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి వచ్చేయకండి. ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం మనం? ఎన్ని ఆశీర్వాదాలు? ఒకటి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, రెండవ దత్తపుత్రులుగా చేశాడు, మూడవది అంగీకరించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మీరు బయట దొరకదండి మెసేజ్లు. అంటే మీరు అనుకోవచ్చు ఈ పాస్టర్ దగ్గర వెచ్చించుకుంటారు అనుకుంటున్నారు కదా, అనుకున్నా పర్వాలేదు. మీకు ఇట్లాంటి వర్తమానం బయట దొరకదు. మీరు దొరికినప్పుడు మీరు నోట్ చేసుకోవాలి, మీరు వినాలి. ఆయన వాళ్ళ అంగీకరించాడు, ఆయన వాళ్ళ విమోచించాడు, ఆయన వాళ్ళ క్షమించాడు. తర్వాత హీ మేడ్ us ఇన్హెరిటెన్స్, ఆయన వాళ్ళ స్వాస్థ్యంగా చేసుకున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు క్రీస్తును ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనకు ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. ఫుట్నోట్లో ఉంది, ఆయన మనకు స్వాస్థ్యము అనుగ్రహించడం ఉంది. కాబట్టి దేవుడు మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఏమిటి స్వాస్థ్యం? వెండి బంగారం కాదు. చూడండి ఆ మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవాలి. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం.
మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడవాని స్వాస్థ్యం మనకు కలుగునట్లు. చూసారా ఎలాంటి స్వాస్థ్యం ఇది? ఇది ఫెయిల్ అయిపోదు, ఇది క్షయమైపోదు. మీరు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా అది ఏదో ఒక రోజు ఫెయిల్ అయిపోతుంది. ఈ లోకంలో ఎంత ఆస్తి సంపాదించినా అది పోతుంది, అది క్షయమైపోతుంది, అది పాడైపోతుంది. ఎంత కొత్త బట్టలు వేసుకున్నా అది మళ్ళీ 3 రోజులు చిరిగిపోతాయి. కానీ యేసు ప్రభువు ఇచ్చే ఈ స్వాస్థ్యం ఎలా ఉందంటే మనకు రెండంతల స్వాస్థ్యాలు ఉన్నాయి విశ్వాసులకి. ఒక స్వాస్థ్యం భూ సంబంధమైన స్వాస్థ్యం. ఏమిటి భూ సంబంధమైన స్వాస్థ్యం? ఏమిటి మన భూ సంబంధమైన స్వాస్థ్యం? కనీసం ఒక 100 సార్లు చెప్పచ్చు మీకు ఈ 8 సంవత్సరాల్లో. నేను ఏమిటి మన భూ సంబంధమైన స్వాస్థ్యం? ఒక్కరన్నా చెప్పండి, పిల్లలు స్టూడెంట్ చెప్పండి. ఏమిటి మన భూ సంబంధమైన స్వాస్థ్యం? మన పిల్లలు కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. అంటే భూ సంబంధమైన స్వాస్థ్యం. పరలోక స్వాస్థ్యం ఏంటి అంటే ఇది ఏది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడవాడని స్వాస్థ్యం. పరలోకమంతా మనకు భద్రంగా ఉంటుంది, భద్రంగా మనం పరలోకి వెళ్ళిన తర్వాత దాన్ని స్వతంత్రించుకుంటాం. అది ఎన్నటికీ క్షయం అయిపోదు. అది నిర్మలమైనది, దాంట్లో ఏ మచ్చలు లేదు, పరిశుద్ధమైనది, అక్షయమైనది, నిర్మలమైన వాడవాడని స్వాస్థ్యం. ఎటువంటి స్వాస్థ్యం అది? ఆ రోజున ఆ స్వాస్థ్యం చూసినప్పుడు మరి ఆ రోజున యేసు ప్రభువు వారు ఏది మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మనం విశ్వాసం తీరుకుంటుంది కదా. ఆ రోజున మరి నిలబడ్డప్పుడు ఆ బంగారు లేకపోతే ఆ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఇంత ఐశ్వర్యం నాకు ఉంటుందని తెలిస్తే, ఇంత గొప్ప స్వాస్థ్యం పరలోకంలో నాకు ఉందని తెలిస్తే నేను భూలోకంలో నా ప్రభు కోసం ఎంత కష్టపడేవాడిని అనుకుంటా. అప్పుడు అవకాశం లేదు. అర్థమైనా బైబిల్లో మాటలు ఉన్నాయి, అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయంలో గోచరం కాదు. మనం ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. అటువంటి స్వాస్థ్యం పరలోకం ఉంది. హి హాస్ మేడ్ an inheritance. ఆయన మనలో ఒక స్వాస్థ్యంగా చేశాడు. నీవు నేను పరలోకంలో ఆ పరలోకతనం నీకుంది. ఆ మహిమలోకి వెళ్తావు. అది మాటలకు అర్థం కాదు, అది భాషకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ స్వాస్థ్యం నీ కొరకు దేవుడు దాన్ని భద్రపరిచాడు. ప్రతి ఒక్కరి కొరకు వారి జీతం బహుమానం ఆయన ఉన్నదని ప్రకటన 22లో ఉంది. మరి వీటన్నిటిని బట్టి మనం దేవుని ఆరాధించవద్దా? ఇంకా చివరికి చాలా ఉన్నాయి, ఇంకొకటి చెప్తాను. 7వది ఏమిటి అంటే 13వ వచనం, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తలు విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే మరి విత్ హోలీ స్పిరిట్ కదా, పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించాలంటే అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ వర్క్. మీరు చూడండి, మీ పొలాన్ని మీరు ప్లాట్ కొన్నారు, ఎవరి దగ్గర కొనుక్కున్నారు అనుకోండి. కొనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంత డబ్బు కట్టి అగ్రిమెంట్ చేసుకుంటారు. అప్పుడు అది అయిపోయి రెండోది మీరు ఏం చేస్తారంటే డబ్బులని కడతారు. అయినా అది మీ సొంతం అప్పుడు కూడా కాదు. మీరు ఏం చేస్తారంటే ఆయన మీరు కలిసి ఇంత 2 పార్టీలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతాయి. అప్పుడు కూడా పూర్తి కాదు. ఇప్పుడు అవన్నీ పత్రాలు ఆ చలామణి కడతారు. అప్పుడు కూడా అది ఫినిష్ కాదు. తర్వాత ఏం చేస్తాడు, ఆయన రిజిస్టర్ దానికి వెళ్తుంది, ఆయన సంతకం పెడతారు. అప్పటికి కూడా అది పూర్తి కాదు, డీల్ పూర్తి కాదు. అంత వెనక ఆఖరికి సీల్ వేయాలి. వెనక మీరు చూసారా, మీ దగ్గర ఉండొచ్చు డాక్యుమెంట్స్ వెనక సీల్ ఉంటుంది. ఆ సీల్ వేస్తే తప్ప ఏమిటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అది నీ స్వాస్థ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు స్వాస్థ్యంగా భయాలుగా ఉన్నాడు. దేవుడు ముందుగా మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రోమ 8:9లో ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించినే అలా. కాబట్టి దేవుని ఆత్మ మనకి ఇచ్చాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ నా హృదయంలో ఉన్నాడు. కాబట్టి ప్రభా నేను ఇచ్చిన నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ గురించిన వచనాలు చాలా ఉన్నాయి, నేను చదివించిన ఒక్కరు చదివిస్తాను. ఎఫెసీ 4:30 ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయనను మీరు ముద్రింపబడి అంతే. ఆయన మనం చనిపోయేంత వరకు మనతో ఉంటాడు. యేసు ప్రభువు వచ్చేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. కానీ
ఆయన దుఃఖపడతాడు, ఆయన ఏడుస్తాడు, ఆయన బాధపడతాడు. ఆత్మ ఆత్మకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆధారకర్తను మీకు పంపిస్తానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి 7 ఆశీర్వాదాలు నేను ముగిస్తాను. మొట్టమొదటి ఏంటి అంటే ఆయన వల్ల ఏర్పరచుకున్నాడు. రెండవది ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. మూడవది ఆయన అంగీకరించాడు. నాలుగవది ఆయన విమోచించాడు. ఐదవది ఆయన మనల్ని క్షమించాడు. ఆరవది ఆయన మనకు స్వాస్థ్యము అనుగ్రహించాడు. ఏడవది ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. మీరు ఎవరైనా అన్యుల దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పండి, మనకి అర్థం కాదు. ఇది విశ్వాసం అర్థమయ్యే భాష. కాబట్టి విశ్వాసమైన నీవు నేను ఎంత ధనిలో. మరి ఆ మాట చదివి ముగించుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ 1:3. మన ప్రభువైన యేసు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన దేవుడి వాక్యం దీవించినగాక. లోకంలో చాలా మందికి భూ సంబంధమైన దీనాలు ఉంటాయి. భూ సంబంధమైన దీనాలు అంటే ఆస్తి, అంతస్తు, ఇల్లు, ఉద్యోగాలు, డబ్బు, ఇలాంటివి, ఆరోగ్యం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. వారు దాన్ని బట్టి అదే గొప్ప స్థితి అనుకుంటారు. అది భూ సంబంధమైన దీవెనలు. అయితే విశ్వాసులకు భూ సంబంధమైన దీవెనలే కాకుండా ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన దీవెనలు ఈ భాష అక్కడ అర్థం కాదు. వాళ్ళకి మీరు చెప్పారనుకోండి, ఈ భాష కూడా అర్థం కాదు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి భూ సంబంధమైన దీవెనల కంటే ఆత్మ సంబంధమైన దీవెనలు చాలా గొప్పవి. భూ సంబంధమైన దీవెనలు కొంతకాలమే ఉంటాయి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, ఆస్తి కలిగిపోతుంది, పంచభూతముల వికరమైన వ్యాఘ్రతలు లయమైపోతాయి, లోకము దాని ఆశలు గతించిపోతాయి. అయితే ఆత్మ సంబంధమైన దీవెనలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాపురాల దేని కొరకు అంటే భూ సంబంధమైన వాడి కొరకు ఆశపడకూడదు. దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తు మహిమేశ్వరంలో ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ వాటికంటే మరి శ్రేష్టమైన ఏంటంటే ఆత్మ సంబంధమైన దీవెనలు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును తన కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడ్డాము, మనం ఆశీర్వదించబడ్డాము. ఇంతకన్నా ధన్యకరమైన జీవితం ఏముంటుంది? ఈ లోకంలో నువ్వు పేదవాడు కావచ్చు, పూర్వపురుషులు కావచ్చు, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకుంటే నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత ధనవంతుడు మరొక లేడని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక 7 మాత్రమే చాలా క్లుప్తంగా నేను మీతో చెప్పుకుంటాను. తండ్రి అయిన దేవుని ద్వారా కొన్ని ఆశీర్వాదాలు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరికొన్ని ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ ద్వారా కూడా కొన్ని ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు మీతో జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏమిటంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి అన్నట్లు 6వ వచనం చివరి భాగంలో ఉంటుంది. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హీ హాస్ చోజన్ us అని మనది. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలేదు, కానీ మనం ఆయన వెతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు. చూడండి, ఆరంభంలో ఆదాము అవ్వలు దారి తప్పినప్పుడు ఆదాము అవ్వలు దేవుడిని వెతకలేదు, కానీ దేవుడే ఆదామును వెతుక్కుంటూ ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని చెప్పి దేవుడు మరి ఏదైనా తోటలోకి వచ్చాడు. దేవుడు ఎందుకు ఆదాముని పిలిచాడంటే ఆదామును వెతికి సమకూర్చడానికి, ఆదామును వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆరంభంలో తండ్రి అయిన దేవుడు వెతికేవాడుగా ఉన్నాడు. బైబిల్లో ఉంది, నీతిమంతుడు లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడు కూడా లేడు అని రోమా 3:11 మాటలు ఉన్నాయి. కాబట్టి మానవుడు దేవుడిని వెతకడు, దేవుడే పడిపోయిన మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు నుంచి రాకున్న మాటలు మీకు తెలుసు. లూకా 9వ అధ్యాయం 10వ వచనం, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా నశించిన మానవాళిని నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ద్వారా మళ్ళీ వెతుకుతున్నాడు, పాపిని వెతుకుతున్నాడు. ఎవరెవరి పాపం ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడి పని ఏమిటంటే దేవుడు వాక్యం వినిపిస్తున్నప్పుడు సంఘం ద్వారా ఆయన వెతికే దేవుడు. కాబట్టి త్రియేక దేవుడైన మన దేవుడు ఆయన మళ్ళా ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టింపబడక మునిపే, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశములు ఇవేమి లేనప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గతంలో జరిగింది ప్లాన్. దాని ఏమంటారంటే మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఎప్పుడు జరిగిందంటే మరి యేసు ప్రభువు సేవలో చనిపోయాడు, ఎప్పుడో మళ్ళీ ఏర్పరచుకున్నాడు. కాబట్టి మరి ఎందుకు ఆయన మళ్ళీ ఏర్పరచుకున్నాడు? దాన్ని కూడా గ్రంథాలు చూడాలి. ఎందుకంటే 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులంగా ఉండాలి. ఒక పర్పస్ ఉంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నిష్కల్మషంగా జీవించాలి, ఏ కలంకం ఉండకూడదు. అట్లా ఎఫెసీ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 23. కాబట్టి మనం అపవిత్రమైన జీవితం, మనలో ఏ మాలిన్యం ఉండకూడదని మరి దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం చేశాడు, మనలో పవిత్రపరిచాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అనే మాట ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని వెతికాడు. అర్థమైందండి? కనుక కాలంలో ఈ రాత్రి వేళలో మనం దేవుని స్తుతించాలి. దేవా, మరి అయోగ్యుని, అపాత్రుని, ఎన్నికలేని వాడిని, తృణీకరించుకునే వాడిని, బలహీనుని, నాలాంటి పాపుడి ప్రభా, ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అలాంటి వాళ్ళని కాదని ఏముందని ఈ పాపం నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా. నీ ఏర్పాటును బట్టి, నీ సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు మన దేవునికి చెప్పాలి. అర్థమైందండి? దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడికి నీవు కావాలి, ఈ దేవుడికి నేను కావాలి. కాబట్టి దేవుడి ఏర్పాటు ఎంత గొప్పది! ఎంతో మంది నరకానికి వెళ్తున్నారు, కోట్ల మంది ప్రజలు చనిపోయి నరకానికి వెళ్తున్నారు. కానీ ఈ దేవుడు మనల్ని ప్రేమించాడు, క్రీస్తు సంఘంలో మనల్ని చేర్చాడు, ఈ వాక్యం మనకి ఇచ్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, సహవాసం ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కోరికలు ఇచ్చాడు. ఎన్ని చేయాలో, ఎన్ని సదుపాయాలో, టూల్స్, స్పిరిచువల్ టూల్స్, ఆత్మీయ సదుపాయాలు అన్ని కూడా మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభా, నీ ఏర్పాటును బట్టి నీకు వందనాలు. ఇప్పుడు కాదు ప్రభా, ఎప్పుడో జగత్తు పునాది వేయబడకుండా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు వర్తమానంలో కొనసాగుతూ నిత్యత్వం వరకు కూడా ఆ ఏర్పాటు ఉంటుంది. దేవుడు మధ్యలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎలక్షన్లో ఓటు వేస్తాం, ఎవరికి? ఎమ్మెల్యేలకు, ఎంపీలకి. వాళ్ళ ఎన్నికల వరకు అంటే 5 సంవత్సరాల వరకే వాళ్ళు ఎన్నుకుంటాం. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఉద్యోగం అవుతుంది, ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అవుతాడు. దేవుడు అట్లా మనం ఏర్పరచుకున్నాడా? ఒక 5 ఏళ్ళ కోసం, 10 ఏళ్ళ కోసం, 20 ఏళ్ళ కోసం ఈ జీవితం అంటే ఏర్పాటు చేసుకున్నాడా? కాదు. నిత్యత్వం, యుగయుగాలు, సదాకాలం ఆయన మహిమలో ఆయనతో ఉండాలి. ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం ఎంత గొప్పది. కాబట్టి ఉదయకాలంలో లేకపోతే ఈ సమయంలో ఆయన మీరు ఆరాధించాలి. కాబట్టి మనం ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. రెండవది ఏమిటంటే ఆయన హి హాజ్ అడాప్టెడ్ us. ఆయన మన దత్తపుత్రులుగా స్వీకరించాడు. చూడండి మాటలు, నా 6వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకుని మనము ముందుగా తన కోసము నిర్ణయించుకుని. కాబట్టి ఆయన మనం తన కుమారులుగా చేసుకున్నాడు. వాస్తవానికి దేవునికి ఒక్కడే కుమారుడు. ఎవరైనా ఒక్కడే కుమారుడు? యేసుక్రీస్తు. బైబిల్ చెప్తుంది జనితైన కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయము కానివాడు, అంటే ఒక్కడే ఏకైక కుమారుడు. అయితే ఆయనకు ఒక్కడైన ఆ కుమారుడి ద్వారా మరి ఆయన ద్వారా మనల్ని కూడా తన కుమారుడుగా చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల్ని దత్తతకు తీసుకుంటారు. అలాగే దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది. దత్తత తీసుకున్నప్పుడు కొంత డబ్బు చెల్లించాలి, చెల్లించాలి. కాబట్టి దేవుడు యేసుప్రభువు
ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాడు, గొప్ప వెల చెల్లించాడు. మనం దత్తపుత్రులం ఇప్పుడు. కాబట్టి యేసు ప్రభువు వారు జ్యేష్ఠుడు, ఆయన తదనంతరం మనమందరం కూడా కుమారుల కుమార్తెలం. కాబట్టి ఒకప్పుడు మనకి దేవుడు దూరస్తులం, మనం అన్ని జనంలో. కాబట్టి మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన సమీపస్తులు అయ్యారు. కాబట్టి ఆయన దత్తపుత్రులుగా చేయబడ్డాం. చూడండి, దాసులు పేదవాళ్ళు. ఒక ఇంట్లో దాసులు పనిచేస్తారు. పని చేసేంత వరకే వాళ్ళకి జీతం ఉంటుంది. వాడు ఎంత చేసినా, ఎంత చాకరీ చేసినా చేసే డబ్బు లేకపోతే లేదు. వాడు పేదవాడుగానే ఉంటాడు. అదే కుమారుడు అయితే, కుమారుడు ఆస్తికి వారసుడు, కుమారుడు ధనవంతుడు. మనం దాసులం కాదు, ఇప్పుడు కుమారులం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. తను ఎందరూ అంగీకరించడు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆయన యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాం. ఇప్పుడు ఎవరో తెలుసా? సర్వలోకాన్ని సృష్టించిన ఈ గొప్ప దేవుని కుమారుని కుమార్తె. ఎంత ఆనందం! నేను ప్రధానమంత్రి కుమారుడు, ఎంత గర్వపడతాడు. ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుమారుడు నేను, కుమార్తె నేను అని అనుకుంటాడు. కానీ సాక్షాత్తు దేవదేవుని కుమారులమే కుమార్తెలమే. మనం ఎంత అతిశయపడాలి, ఎంత ఆనందించాలి. కాబట్టి దేవుడు నిన్ను దాసులమైన మనల్ని, పాపులమైన మనల్ని, బలహీనమైన మనల్ని, శత్రువులమైన మనల్ని దేవుడు తన పిల్లలుగా మనం చేసుకున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇది కూడా మనం ఇప్పుడు చదివే మాటలు. రోమా 8వ అధ్యాయం 17వ వచనం. రోమా 8. మనం పిల్లలమైతే వారసులము అనగా మనము పిల్లలమైతే వారసులము. పిల్లలమైతే వారసులం అంటే మనం పిల్లలమయ్యామా? మనం పిల్లలమే, ఆయన పిల్లలమే. మనం పిల్లలమని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వేం భయపడకు, నువ్వు రక్షించబడలేదేమో అని ఆందోళన పడుతున్నావు కదా, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు అనుకుంటున్నావు కదా. కాదు, నువ్వు రక్షించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరలోకానికి వెళ్తావు, నీకు దేవుడి కుమారుడు అని ఎవరు చెప్తారు? ఈ మాట మనకు ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాట నేను చెబుతాను. చూడండి, 15వ వచనం. ఏదైనా మళ్ళా భయపడకు, మీరు దాసుపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెడుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చింది. ముమ్మాటికి నువ్వు దేవుని పిల్లలవే, కుమారుడవే, కుమార్తెవే. దేవుని కుటుంబంలో చేర్చాం. మనం ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రార్థన చేస్తాం? వినండి, నమ్మద్దు. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి అని అర్థమైంది అంటే మనందరం ఆయన పిల్లలు, మన సహోదరులం, ఆయన పిల్లలం. మనం దత్తపుత్రులుగా ఆయన మళ్ళీ చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అను మొరపెట్టుతున్న కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. కాబట్టి నువ్వు దాసులు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఇప్పుడు చెప్పండి, మీరు దాసులా కుమారులా? కుమారులం కాదు. యేసుప్రభువు అంటాడు, మీరు దాసులే కానీ నేను ఇలా దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నారు. ఆయన యజమానుడు, మనం దాసులం. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన దేవుడు, మనం మానవులం. ఆయనకు మనకు ఏ సంబంధం లేదు. ఈ ఇద్దరిని కలిపి యేసుప్రభువు వారే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడికి మనం స్నేహితులయ్యాం. యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారుడుగా చేయబడ్డాం. కాబట్టి ఆయన కుమారుడు ఎఫెసి మన చదివిన వాక్యం వాడు 1వ అధ్యాయంలో రాయడం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించినకై మనము ముందుగా తన కోసం నిర్ణయించబడి ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్. ఇది నేను మీకు వివరించిన కష్టం, అది అర్థం చేసుకోవడం కష్టం. అసలు ఈ భాషే చాలా టఫ్. ఆయన పౌరుడు విద్వాంసులు కనుక ఈ పదాలు, ఈ పాండిత్యము, ఈ జ్ఞానం అనేది అర్థం కాదు. కానీ నేను ప్రీ డెస్టినేషన్ గురించి నేను మీకు వివరించను, అది అర్థం కూడా కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు కుమారులుగా చేసుకున్నాడు. ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, అంటే ఏర్పాటు చేసుకోవడం అనేది
మనల్ని కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రీ డెస్టినేషన్ ముందుగా ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఆయన ఒక పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్ అంటే ఆయన కృపామహిమకు కీర్తి కలుగుటకై. ఎక్కడుందన్నమాట 6వ వచనం. ఎట్లాగా తన ప్రేమను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున దేవునికి మహిమ రావడం కొరకట దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. దేవుడు ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి రెండవది ఏంటంటే ఆశీర్వాదం ఏంటంటే ఆయన మళ్ళా అంగీకరించాడు. ఏమన్నా ఆయన మన కుమారులుగా చేసుకున్నాడు. మూడవది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ద్వారా మళ్ళా అంగీకరించాడు. హి హాస్ యాక్సెప్టెడ్ us. ఒకవేళ అంగీకరించడం అంటే దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఏమని చెప్పాలి? ఫిలమోనుకు రాసిన పత్రిక 17వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలమోను అంటే ఎక్కడ ఉందో తెలుసా? హెబ్రీయులకు ముందు ఉంటుంది. ఫిలమోనుకు రాసిన పత్రిక 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో బాల్యవానిగా ఎంచేయాలా, నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకోము. అతడు నీకు ఏ నష్టమైన కలగజేసిన నీకు ఏమైనా రుణమున్నాయలా అది నా లెక్కలో చేర్చుకోము. పౌలు అంటున్నాడు. పౌలు ఫిలమోను ఎక్కడ? పౌలు ఎక్కడ? ఫిలమోను కొలస్సీ సంఘానికి చెందిన వ్యక్తి. ఆయన ఒక సామాన్యమైన విశ్వాసుడు. ఆయన దగ్గర ఒనేసిమను ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు తప్పించుకొని పారిపోయి రోమాకు వెళ్ళిపోయాడు. రోమాకు వెళ్ళి దేవుని యొక్క నిత్యత్వంలో గాడ్స్ ప్రావిడెన్స్ లో ఈ పౌలు చిక్కాడు. పౌలు ద్వారా మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు. మరి తిరిగి పౌలు మరి ఈ ఒనేసిమ వ్యక్తి నా సొంతం కాదు, ఇది నీకు యజమాని ఎవరంటే ఎవరైనా ఫిలోమోన్ అని చెప్పి ఆ ఒనేసిమను మళ్ళా ఫిలోమోన్ దగ్గర పంపిస్తున్నాడు. ఉత్తరం రాసి అప్పుడు చెప్తున్నాడు, ఫిలమోను ఇతను నీ దాసుడే, దారి తప్పి నేను మోసం చేసి నీకు నష్టం చేసిన దగ్గరికి వచ్చాడు, మారు మనసు పొందాడు. అయితే ఇప్పుడు మళ్ళా మీ దగ్గరకు పంపిస్తున్నా, నన్ను నువ్వు ఏ విధంగా చేర్చుకుంటావో అతను కూడా నువ్వు ఆ విధంగా చేర్చుకో. యాక్సెప్ట్ చేయి. దేవుడు మళ్ళీ ఆ విధంగా చేర్చుకున్నాడు. ఆ విధంగా మళ్ళీ అంగీకరించాడు. ఒకవేళ దేవుడు మళ్ళీ అంగీకరించకపోతే మనం దూరస్తులమే, మనకు నిత్య నాశనమే. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మళ్ళా అంగీకరించాడు. ఆయన మళ్ళా స్వీకరించాడు. ఆయన మళ్ళా స్వీకరించాడు. మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన మళ్ళా అంగీకరించాడు. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను స్వీకరించాడు, దేవుడు నిన్ను చేర్చుకున్నాడు, దేవుడు నిన్ను అంగీకరించాడు. ఆయన మనం ఆరాధించుకుంటే ఎట్లా ఉంటాం? నూతన సంవత్సరంలో ఓ ప్రభా ఈ ఆత్మ సంబంధమైన దేవుల గురించి ఆరాధించండి. ప్రభా నాకు బిల్డింగ్ ఇచ్చావు, నాకు ఇల్లు ఇచ్చావు, నాకు పిల్లలు ఇచ్చావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు మెడి చేశావు. ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఇవి ముఖ్యమైన వాటి కోసం మనం ఆరాధించవద్దు. అవి ఇస్తాడు దేవుడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తాడు. అన్యులు కూడా పొందుతారు. అన్యులు కూడా బంధానికి పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. వారికి మనకంటే బాధలో ఉన్నారు. వారి కోసం కాదు, కానీ మనం స్తుతించాల్సింది ఆత్మ సంబంధమైన దేవుడు. దేవా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు. రెండవది, దేవా నువ్వు నన్ను కుమారుడిగా లేదా కుమార్తెగా నన్ను చేసుకున్నావు, నీకు వందనాలు. ప్రభా నువ్వు నన్ను అంగీకరించవు నాయన. నీవు అంగీకరించకపోతే, నీకు ఇష్టపడకపోతే, నువ్వు నన్ను వద్దంటే నేను ఏమైపోయేవాడిని, నేను నరకానికి వెళ్ళాలని కదా ప్రభా. నీవు నన్ను చేర్చుకున్నావు నాయన, నీకు వందనాలు. అది మూడవది. నాలుగవ ఆశీర్వాదం 4వ దీవెన చూడండి. 7వ వచనం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహేశ్వరమును బట్టి ఆ ప్రియులందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఆ విమోచనము, హీ హాస్ రిడీమ్డ్ us. ఆయన మళ్ళా విమోచించాడు. విమోచించడం అంటే అర్థం ఏమిటంటే వెలపెట్టి చెల్లించడం. టు రిడీమ్ మీన్స్ టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ బై పేయింగ్ ఏ ప్రైస్. ఇంగ్లీష్లో దాని రిడీమ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే టు రిడీమ్ మీన్స్ టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ. అంటే ఇప్పుడు బానిసలు ఉంటారు కదా, పూర్వపు రోజుల్లో, ఈ రోజుల్లో మనం సంతలో పశువులు అన్నట్టుగా పూర్వపు రోజుల్లో రోమా సామ్రాజ్యంలో 60 లక్షల మంది బానిసలు ఉండేవారు.
ఆ బానిసలు వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఎవరైనా ఒక బానిస స్వతంత్రుడు కావాలంటే అతని దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు పెట్టి యజమానికి చెల్లిస్తే అతను స్వతంత్రుడు అవుతాడు. ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోతే అతని పక్షంగా ఎవరైనా సరే డబ్బు పెట్టి పాత యజమానికి డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఆ బానిస ఖరీదు ఒక $10,000 అనుకోండి, ఆ 10,000 యజమానికి ఇచ్చి మరి ఆ 10,000 తర్వాత ఇచ్చిన తర్వాత కొత్త యజమాని కొనుక్కుంటాడు. చూడు, నేను 10,000 పెట్టి నేను కొనుక్కున్నాను, నేను ఆ యజమాని దగ్గర నీ పక్షంగా 10,000 చెల్లించాను, అయితే ఇప్పుడు నువ్వు విడుదల పొందావు, ఇప్పుడు నాకు కూడా అక్కర్లేదు, నువ్వు స్వతంత్రుడు కావని చెప్తే అది విమోచన. మనుష్య కుమారుడు పరిచాలము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచాలం చేయుటకును అనేకకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇసుకు వచ్చిన యేసు ప్రభువు గారు మనల్ని విమోచించారు. ఆయన రక్తం వల్ల మనల్ని విమోచించినట్లుగా ఉంది. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడ్డది, కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కలంకమైన గొడవల రక్తం ద్వారా మీరు విమోచించబడ్డది మీరు ఎరగడా? 1 Petrus 1:18 ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని విమోచించారు. అర్థమైందండి? ఆయన వేటి నుంచి మనల్ని విమోచించాడు? పితృపారంపర్యమైన వ్యర్థ భావం నుంచి మనల్ని విమోచించాడు. 1 అధ్యాయం గలతీ 1 అంతేనా? 1 Petrus 1:18 మాటలున్నాయి, 17-18 మాటలుంటాయి. వ్యర్థమైన ప్రవర్తన నుంచి, ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి మరలా మనం ప్రాచీనమైన ఆచారాలకు వెళ్ళిపోతున్నాము, అన్ని ఆచారాలకు వెళ్ళిపోతున్నాం. వాటన్నిటి నుంచి కూడా అమావాస్య నుంచి, పండుగల నుండి, వీటన్నించి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. అర్థమైందండి? రెండవది, ఆయన మనల్ని వేటి నుంచి విడిపించాడంటే దుష్టలోకం నుండి విడిపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4 ఉంటుంది. ఈ దుష్టలోకం నుండి ఆయన మనల్ని విడిపించాడని రాయబడింది. అంతమాత్రమే కాదు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం ఆ కాడి చాలా భారంగా ఉంది కాబట్టి మరలా దాసుడు కాడికి చిక్కుపడి మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు. మనం ఒకప్పుడు ధర్మశాస్త్రానికి దాసులుగా ఉన్నాం. ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అంతమాత్రమే కాదు, ఆయన మళ్ళీ పాపం నుంచి విడిపించాడు. రోమా 6వ అధ్యాయం 22వ వచనంలో మునుపు మీరు పాపమునకు దాసులైతే ఇప్పుడైతే మీరు పాపం నుండి విమోచించబడ్డారు. అంతమాత్రమే కాదు, ఆయన శాపం నుండి కూడా మళ్ళీ విడిపించాడు. గలతీ 3:13 శాపం నుంచి కూడా మనం విడుదల పొందాము. అంధకార సంబంధమైన రాజ్యం నుండి కొలస్సీ 1వ అధ్యాయం 13-14 వచనాల్లో అంధకార రాజ్యం కూడా ఆయన మళ్ళీ విడుదల చేశాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా మళ్ళీ విడుదల చేశాడు. కాబట్టి మనం మన పక్షంగా దేవుడు వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని దారిపోసాడు, రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను దేవుడు కొనుక్కున్నాడు. బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. నా మాటలు వింటున్నారా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. ఈ చేతుల మీద, ఈ కాళ్ళ మీద, ఈ కళ్ళ మీద, ఈ అవయవాలకు నాకు అధికారం లేదు. ఎందుకంటే నా శరీరాన్ని, నా ఆత్మను, నా జీవాన్ని, నా మనసును అన్నిటినీ యేసు ప్రభువు కొనుక్కున్నాడు. ఆయన మీద నాకు అధికారం ఉంది. ఒకప్పుడు నా యజమాని ఎవరంటే అపవాది, ఇప్పుడు నా యజమాని ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నాకు ఒక నూతనమైన యజమాని కిందకి వచ్చాను. ఆయన నన్ను విడిపించాడు. మరి అపవాది నుంచి ఆయన విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి 4వది విషయం ఏంటంటే హి హాస్ రిడీమ్డ్ us. ఆయన నిన్ను నన్ను విడుదల చేశాడు, విమోచించాడు. ఎలా విమోచించాడు? వెండి ద్వారా కాదు, బంగారం ద్వారా కాదు, తన రక్తం ఆఖరి బొట్టు వరకు. యేసుక్రీస్తు వారిలో ఎలాంటి రక్తం అంటే అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. కాబట్టి దీన్ని బట్టి నేను ఆనందించాలి. ప్రభువా, నేను నన్ను విమోచించాను. ఆయన యేసుక్రీస్తు రక్తం లాభ్రీయందు ఆయన రక్తం ద్వారా విమోచనము. 5వది ఏంటంటే అక్కడే ఎఫెసీ 1:7 ఉంది. ఇప్పుడు 7వ వచనం, దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆప్రీయందు ఆయన రక్తం మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమించాడు ఆయన మళ్ళీ విమోచించడం కాదు, ఆయన మళ్ళీ క్షమించాడు. క్షమించడం అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. క్షమించడం అంటే ఏంటంటే మన పాపాలు తీసివేయటం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్త దినాలు, పాత నిబంధన సంగతి చెప్తాను. ప్రధాన యాజకుడు ఆ మాటలు 16 అధ్యాయాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు.
అక్కడ ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే 2 మేక పిల్లలు తీసుకుంటారు. మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఒక మేక పిల్లలను చంపుతారు. చంపిన తర్వాత దాని రక్తాన్ని తీసి కరుణాపీఠం మీద చల్లుతాడు. అంటే పాప ప్రాయశ్చిత్తం నిమిత్తమై కరుణాపీఠం మీద చల్లుతాడు. అది మొదటి మేక, అది సంపూర్ణ. రెండవ మేక ఏం చేస్తారంటే ఆ రెండవ మేక తల మీద చేతులు పెట్టి ఆ ప్రధాన యాజకులు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారంటే, ప్రభా మేము ఇశ్రాయేలీయులము, మేము యూదులము, మేము పాపాలు చేస్తుంటారని మీరు ఒప్పుకున్నారు కదా, మరి అందరి పక్షంగా ఆయన విజ్ఞాపక దేవుడు ప్రధాన యాజకుడు ఆ మేక మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్రభా మా పాపాలు క్షమించు, మా పాపాలన్నీ కూడా ఈ మేక మీద మేము మోపుతున్నాం అని చెప్పి ఏం చేస్తాడంటే, ఈ బైబిల్ ఇట్లా ఉంది, మీరు తర్వాత చదువుకోండి. ఆ మేకపిల్ల మీద ఆ పాపాలన్నీ మోపి దాన్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టి అడవిలో తోలుతారు. అరణ్యంలో తోలితే ఇంకా అడ్డే పోతాయి, మళ్ళీ అది తిరిగి రాదు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పాపాలన్నీ కూడా ఆ మేక మీదకి వెళ్ళిపోయాయి. యేసు ప్రభువు ఈ 2 మేకల గురించి మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 యేసు ప్రభువారే. మొదటి మేకపిల్లలు ఏ విధంగా చంపి కరుణాపీఠం మీద ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, ఆ మేకపిల్ల రక్తాన్ని ప్రోక్షించారు. యేసు ప్రభువారు ఇదిగో చెప్పండి, లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల కాబట్టి దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయ్యాడు. ఆయన రక్తముగా వచ్చాడు. మొదటి గొర్రెపిల్ల ఏ విధంగా చంపబడి రక్తము చిందించబడిందో యేసుక్రీస్తు వారు రక్తం మన కొరకు చిందించాడు. ఆయన రక్తం ఆ పవిత్రమైన రక్తం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అర్థమైందండి? అది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే, రెండవ మేకపిల్ల ఏం చేసిందంటే ఇట్స్ టేక్ అవే అవర్ సిన్స్ అన్నమాట. అంటే యేసు ప్రభువు మాట చూడండి, 103వ కీర్తన ఉదయం కూడా సహోదరుడు అన్నమాట జ్ఞాపకం చేశాడు. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన అతిక్రమం మనకు అంత. అంటే ఆ మేకపిల్ల అరణ్యంలో తను పంపిస్తాడు. అది ఎన్నటికీ కలవదు, అది ఎన్నటికీ తిరిగి రానే రాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువను మోసాడు. మన పాపాలు ఆయన మోసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలు పాపాలు ఆ మేకపిల్ల మీద మోపబడి ఏ విధంగా ఆ మేకపిల్ల ఇశ్రాయేలు పాపాలు మోసుకుని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మోసాడు. నా పాపాలు ఆయన తీసుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపం మెరగదు, ఆయన మన కొరకు పాపముగా చేసేదని వాక్యం ఉంది. కాబట్టి ఈ 2 మేకపిల్లలు కూడా యేసు ప్రభువారే. ఒక చంపబడిన మేకపిల్ల యేసు ప్రభువారి గుర్తుగా ఉంది. ఆయన శిలువలో చంపబడ్డాడు. ఆయన ఘోరమైన శిలువను పొందాడు. అర్చికేగా వేశాడు. తండ్రి నా ఆత్మనికి అప్పగించుకుని అన్నాడు. తన ప్రాణాన్ని విడిచాడు. రెండవది, ఆయన మన పాపాలు మోసుకున్నాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన పాపాలు మనకు అంత దూరపరుచున్నాడు. కనుక మరి ఇది క్షమించడం అంటే చేయికవే. ఇప్పుడు చేయికవే చాలా ఉన్నాయి కదా, ఈ పాయలేస్ దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర ఉంటారు. చేయికవే అంటారు. అంటే బిర్యానీ తీసుకొని పోటీ అని అర్థం. అట్లాగే బిర్యానీ తీసుకొని పోవటం కాదు. ఏం తీసుకొని పోయాడు యేసు ప్రభువు? ఏం తీసుకొని పోయాడు? పాపాలు తీసుకొని పోయాడు. He has taken away our sins. చూసారా, యేసు ప్రభువు నా పాపాలను క్షమించాడు. ఉదయంగా మనం చదివాం ఎఫెసీ 4:32. ఏమని చదవండి? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం దేవుడు మనల్ని క్షమించాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టా, నన్ను బట్టా కాదు. ఎవరిని బట్టి? మీరు తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు త్యాగము, యేసుక్రీస్తు సమర్పణ, యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా నీవు నేను క్షమించబడ్డాము. క్షమాపణ ఎంత గొప్పది, క్షమించబడలేదు ఎంత తెలియదు. ఆ ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్ అని ఒక మాట మీరు చూసినారు. అంటే క్షమాపణ ఉచితమే, కానీ అది చౌకైనది కదా, దాన్ని తక్కువ చేయవద్దు. అంటే మీరు అడగచ్చు, యేసు ప్రభువా నా పాపాలు క్షమించాలని మనం వేడుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమించగలని అనుకుంటాం. క్షమాపణ ఇంత సులభమా అనుకుంటా. అనుకుని ఏం చేస్తామంటే మళ్ళా దాన్ని తక్కువగా, చౌకగా, చీప్గా చూడకూడదు. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్. ఎందుకు చీప్ కాదంటే దాని వెనక వెల ఉంది. యేసు ప్రభువు తన ప్రాణాన్ని దారపోసాడు, రక్తాన్ని చిందించాడు. మా మాటి బయటకు వెళ్ళకండి.
బయట బాగా చదివింది మీరు లోపల కలిసి ఉంటుంది. అత్యవసరం అయితే బాత్రూమ్స్ కూడా లోపలే ఉంటాయి. బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి వచ్చేకండి. ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం మనం, ఎన్ని ఆశీర్వాదాలు. ఒకటి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, రెండవది దత్తపుత్రులుగా చేశాడు, మూడవది అంగీకరించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీరు బయట దొరకదండి మెసేజ్లు. అంటే మీరు అనుకోవచ్చు ఈ పాస్టర్ గారు హెచ్చించుకుంటారు అనుకుంటున్నారు కదా, అనుకున్నా పర్వాలేదు. మీకు ఇట్లాంటి వర్తమానం బయట దొరకదు. మీరు దొరికినప్పుడు మీరు నోట్ చేసుకోవాలి, మీరు వినాలి. ఆయన వాళ్ళు అంగీకరించాడు, ఆయన వాళ్ళ విమోచించాడు, ఆయన వాళ్ళ క్షమించాడు. తర్వాత హీ మేడ్ us ఇన్హెరిటెన్స్, ఆయన వాళ్ళ స్వాస్థ్యంగా చేసుకున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు క్రీస్తును ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనకు ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. ఫుట్ నోట్లో ఉంది ఆయన మనకు స్వాస్థ్యము అనుగ్రహించడం ఉంది. కాబట్టి దేవుడు మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఏమిటి స్వాస్థ్యం? వెండి బంగారం కాదు. చూడండి ఆ మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవాలి. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడవాని స్వాస్థ్యం మనకు కలుగునట్లు. చూసారా ఎలాంటి స్వాస్థ్యం ఇది? ఇది ఫెయిల్ అయిపోదు, ఇది క్షయమైపోదు. మీరు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా అది ఏదో ఒక రోజు ఫెయిల్ అయిపోతుంది. ఈ లోకంలో ఎంత ఆస్తి సంపాదించినా అది పోతుంది, అది క్షయమైపోతుంది, అది పాడైపోతుంది. ఎంత కొత్త బట్టలు వేసుకున్నా అది మళ్ళీ 3 రోజులు చిరిగిపోతాయి. కానీ యేసు ప్రభువు ఇచ్చే ఈ స్వాస్థ్యం ఎలాంటిదంటే మనకు రెండంతల స్వాస్థ్యాలు ఉన్నాయి విశ్వాసులకి. ఒక స్వాస్థ్యం భూ సంబంధమైన స్వాస్థ్యం. ఏమిటి భూ సంబంధమైన స్వాస్థ్యం? ఏమిటి మన భూ సంబంధమైన స్వాస్థ్యం? కనీసం ఒక 100 సార్లు చెప్పచ్చు మీకు ఈ 8 సంవత్సరాలు. నేను ఏమిటి మన భూ సంబంధమైన స్వాస్థ్యం? ఒక్కరన్నా చెప్పండి, పిల్లలు స్టూడెంట్ చెప్పండి. ఏమిటి మన భూ సంబంధమైన స్వాస్థ్యం? మన పిల్లలు కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. అంటే భూ సంబంధమైన స్వాస్థ్యం. పరలోక స్వాస్థ్యం ఏంటి అంటే ఇది ఏది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడవాడని స్వాస్థ్యం. పరలోకమంతా మనకు భద్రంగా ఉంది, భద్రంగా ఉంది. పరలోకి వెళ్ళిన తర్వాత దాన్ని స్వతంత్రించుకుంటాం. అది ఎన్నటికీ క్షయం అయిపోదు. అది నిర్మలమైనది, దాంట్లో ఏ మచ్చం లేదు, పరిశుద్ధమైనది, అక్షయమైనది, నిర్మలమైన వాడవాడని స్వాస్థ్యం. ఎటువంటి స్వాస్థ్యం అది? ఆ రోజున ఆ స్వాస్థ్యం చూసినప్పుడు మరి ఆ రోజున యేసు ప్రభువు వారు ఏది మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మనం విశ్వాస తీర్పు ఉంటుంది కదా, ఆ రోజున మరి నిలబడ్డప్పుడు ఆ బంగారు లేకపోతే ఆ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం అనుకుంటాం, అయ్యో ఇంత ఐశ్వర్యం నాకు ఉంటుందని తెలిస్తే, ఇంత గొప్ప స్వాస్థ్యం పరలోకంలో ఉంటుందని తెలిస్తే నేను భూలోకంలో నా ప్రభు కోసం ఎంత కష్టపడేవాడిని అనుకుంటా. అప్పుడు అవకాశం లేదు. అదే బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి, అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయంలో గోచరం కాదు. మనం ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. అటువంటి స్వాస్థ్యం పరలోకం ఉంది. హి హాస్ మేడ్ an inheritance. ఆయన మనలో ఒక స్వాస్థ్యంగా చేశాడు. నీవు నేను పరలోకంలో ఆ పరలోకతనం నీకుంది. ఆ మహిమలోకి నువ్వు వెళ్తావు. అది మాటలకు అర్థం కాదు, అది భాషకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ స్వాస్థ్యం నీ కొరకు దేవుడు దాన్ని భద్రపరిచాడు. ప్రతి ఒక్కరి కొరకు వారి జీతం బహుమానం ఆయన ఉన్నదని ప్రకటన 22లో ఉంది. మరి వీటన్నిటిని బట్టి మనం దేవుని ఆరాధించవద్దా? ఇంకా చివరికి చాలా ఉన్నాయి, ఇంకొకటి చెప్తాను. 7వది ఏమిటి అంటే 13వ వచనం. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే హి హాస్ సీల్డ్ us మరి విత్ హోలీ స్పిరిట్. కదా, పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించాలంటే అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ వర్క్. మీరు చూడండి, మీ పొలాన్ని మీరు ప్లాట్ కొన్నారు, ఎవరి దగ్గర కొనుక్కున్నారు అనుకోండి. కొనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంత డబ్బు కట్టి అగ్రిమెంట్ చేసుకుంటారు. అప్పుడు అది అయిపోలేదు. రెండోది మీరు ఏం చేస్తారంటే డబ్బులని కడతారు. అయినా అది మీ సొంతం అప్పుడు కూడా కాదు. మీరు ఏం చేస్తారంటే ఆయన మీరు కలిసి ఇంత 2 బ్రాంచీలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతాయి. అప్పుడు కూడా పూర్తి కాదు.
ఇప్పుడు అవన్నీ పత్రాలు ఆ చలామణి కడతారు, అప్పుడు కూడా అది ఫినిష్ కాదు. తర్వాత ఏం చేస్తాడు, ఆయన రిజిస్టర్ దగ్గరికి వెళ్తుంది, ఆయన సంతకం పెడతాడు, అప్పటికి కూడా అది పూర్తి కాదు, డీల్ పూర్తి కాదు. అంత అయిపోయాక ఆవిడకి సీల్ వేయాలి. వెనక చూసారా, మీ దగ్గర ఉండొచ్చు డాక్యుమెంట్స్ వెనక సీల్ ఉంటుంది. ఆ సీల్ వేస్తే తప్ప ఏమిటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అది నీ స్వాస్థ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు స్వాస్థ్యంగా భయాలుగా ఉన్నాడు. దేవుడు ముందుగా మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రోమ 8:9 ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించినే అలా. కాబట్టి దేవుని ఆత్మ మనకి ఇచ్చాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీలా హృదయంలో ఉన్నాడు. కాబట్టి ప్రభా నీవు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ గురించిన వచనాలు చాలా ఉన్నాయి, నేను చదివించిన ఒక్కటి చదివిస్తాను. ఎఫెసీ 4:30 ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయనను మీరు ముద్రింపబడి అంతే. కాబట్టి ఆయన మనం చనిపోయేంత వరకు మనతో ఉంటాడు. యేసు ప్రభువు వచ్చేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు, కానీ ఆయన దుఃఖపడతాడు, ఆయన ఏడుస్తాడు, ఆయన బాధపడతాడు. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దేవుని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, నేను తండ్రిని పెట్టుకుంటాను, ఆయన వేరొక ఆధారకర్తను మీకు పంపిస్తానని యోహాను సువార్త 14 చెప్పాడు. కాబట్టి 7 ఆశీర్వాదాలు నేను ముగిస్తాను. మొట్టమొదటి ఏంటి అంటే ఆయన వల్ల ఏర్పరచుకున్నాడు. రెండవది ఆయన మనల్ని భక్తపుత్రులుగా చేసుకున్నాడు. మూడవది ఆయన అంగీకరించాడు. నాలుగవది ఆయన విమోచించాడు. ఐదవది ఆయన మనల్ని క్షమించాడు. ఆరవది ఆయన మనకు స్వాస్థ్యము అనుగ్రహించాడు. ఏడవది ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు ఎవరైనా అందరి దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పండి, మనకు అర్థం కాదు. ఇది విశ్వాసానికి అర్థమయ్యే భాష. కాబట్టి విశ్వాసమైన నీవు నేను ఎంత దానిలో మరి ఆ మాట చదివి ముగించుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 1:3 ఎఫెసీ 1:3 మన ప్రభువైన ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడి వాక్యం దీవించిన